good afternoon. Today we are discussing in pathology. The subject is anticoagulants. దీంట్లో టైప్స్ ఆఫ్ యాంటీకోయాగులెంట్స్ ఉన్నాయి. దాంట్లో అందులో ఫస్ట్ది డబుల్ ఆక్సలేట్, సెకండ్ వన్ EDTA. What is the abbreviation of EDTA? Ethylene diamine tetraestic acid. Ethylene diamine tetraestic acid, this is the chemical compound. Ethylene diamine tetraestic acid, it is a best coagulant in laboratories. ఈ EDTA అనేది యాంటీకోయాగులెంట్గా పనిచేస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్క ల్యాబ్లో ప్రస్తుత కాలంలో EDTA ఉన్నటువంటి ట్యూబులని మనం ఎక్కువగా వాడుతుంటాం. దీంట్లో సర్వసాధారణంగా మనకి అంటే డబుల్ ఆక్సలేట్ కంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది EDTA ట్యూబ్స్ని మనం చూస్తుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ EDTA, మరి ఏం పనిచేస్తుంది EDTA అంటే EDTA ఇట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ క్లాటింగ్. ఆల్రెడీ మనం యాంటీకోయాగులెంట్ స్టార్టింగ్లో ఒక మాట అనుకున్నాం, రక్తాన్ని గడ్డ కట్టకుండా చేసేటటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థాలని గురించి మనం చదువుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ది డబుల్ ఆక్సలేట్, సెకండ్ది EDTA. ఈ EDTA కంపల్సరీ ఎగ్జామినేషన్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అయితే కనుక మనకి వైవా క్వశ్చన్స్లో కంపల్సరీ అబ్రివేషన్స్ అడుగుతారు. సెకండ్ థింగ్, ఎగ్జామినేషన్లో అయితే కనుక మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కిందకి EDTA అది కంపల్సరీ రావడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకొరకు అంటే మనం ఫస్ట్ పేషెంట్ శాంపుల్ తీసుకోగానే శాంపుల్ తీసి ఫస్ట్ EDTA ట్యూబ్లోనే వేయాలి. ఆ ట్యూబ్లో వేసేటప్పుడు ఎవరైనా పేషెంట్ ఆస్కింగ్ చేస్తే ఎందుకు ఇదే ట్యూబ్లో వేయాలి అని మనం ఒక క్వశ్చన్ అడిగితే కనుక వాళ్ళకి తెలిసి అడిగితే తెలియక అడిగినా మనం చెప్పేటట్టుగా ఉండగలగాలి. ద ట్యూబ్ ఇట్స్ నార్మల్ ట్యూబ్ కాదు, అది మామూలు ట్యూబ్కి ఆ ట్యూబ్కి చాలా తేడా ఉంటుంది. ఆ ట్యూబ్లో EDTA ఉంటుంది. మరి అది ఎట్లా ఉంటుంది అంటే ట్యూబ్లో కొన్ని ట్యూబ్లు ఏమో లిక్విడ్గా వస్తున్నాయి, కొన్ని ట్యూబ్లు ఏమో డ్రైగా వస్తున్నాయి. చెప్తాను నెక్స్ట్ కమింగ్ పాయింట్. EDTA కొన్ని ట్యూబుల్లో 4 grams per DLగా ఉంటుంది. 4 grams per DLగా కొన్ని ట్యూబుల్లో ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ట్యూబుల్లో ఎట్లా ఉంటుందంటే 0.2 ml ఆఫ్ ది సొల్యూషన్ డ్రైడ్, అంటే ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. వీ హ్యావ్ టు సీ టెస్ట్ ట్యూబ్స్. ఒకవేళ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా 0.2 ml ఉంటుంది, కానీ టెస్ట్ ట్యూబ్ యొక్క గోడలకు తెల్లగా ఒక పొడిలాగా అంటుకొని ఉంటుంది. అది 0.2 ml 0.2 ml EDTA పౌడర్ అది. ఇక ఒకవేళ 0.2 ml అంటే ప్రస్తుత ల్యాబొరేటరీలో మనకి వచ్చేటటువంటి ఏదైతే టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయో ఆ టెస్ట్ ట్యూబ్లో ఖచ్చితంగా 0.2 ml EDTA ఉంటుంది. దీంట్లో మనం ఖచ్చితంగా 3 to 4 ml అంటే 2 ml 3 ml లాస్ట్కి 4 ml శాంపుల్ని మనం పేషెంట్ నుంచి గెట్ చేయాల్సిందిగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ హెడింగ్ ఏంటంటే యాక్షన్. వాట్ ఈస్ ద యాక్షన్? యాక్షన్ మీన్స్ పని. ఏం పని చేస్తుంది? ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ పవర్ఫుల్ కాల్షియం ఏజెంట్. వెరీ గుడ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ కాల్షియం మీన్స్? కాల్షియం అనేది మీకు కాల్షియం అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే అరే ఇది ఎముకల్లో ఉంటుంది కదా. ఎముకల్లో ఉండే కాల్షియం వేరు, దాని కాంపోజిషన్ వేరు, అట్లాగే బ్లడ్లో ఉండే కాల్షియం వేరు. దిస్ టైప్ ఆఫ్ కాల్షియం యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద యాంటీకోయాగులెంట్గా పనిచేస్తుంది. దిస్ కాల్డ్ యాజ్ యాంటీకోయాగులెంట్గా పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో EDTA సమ్టైమ్స్ అడుగుతూ ఉంటారు అనమాట, వాట్ ఈస్ ద యాక్షన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. EDTA ఏం పని చేస్తున్నాయా అంటారు. అట్లాంటప్పుడు ఈజ్ ఏ పవర్ఫుల్ కాల్షియం ఏజెంట్గా పనిచేస్తుంది అని మనం చెప్పగలగాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
మరి ఈడిటిఏతోని మనం ఏ టెస్టులు చేస్తాం అడుగుతూ ఉంటారు మన ల్యాబొరేటరీలో. వాట్ ఈస్ ద ఈడిటిఏ అబ్రివేషన్, వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ఈడిటిఏ, వాట్ ఈస్ ద హౌ టు ఏం చేస్తావు దాంతో, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఈడిటిఏ, ఏం పని చేస్తుంటాం, ఈడిటిఏ లేకపోతే నీకేం జరుగుతుంది అని ఆ క్వశ్చన్స్ అడుగుతుంటాం. అలాంటప్పుడు ఫస్ట్ వన్ మనకు వచ్చేటటువంటి పేషెంట్లకి మనం ఏం చేస్తామంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తీసుకోవాలి. అంటే ఈడిటిఏ శాంపుల్లో మనం శాంపుల్ తీసుకుంటే హెచ్బి పర్సంటేజ్ చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, డబ్ల్యూబీసీ కౌంట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాల్సిందంటే ఎందుకొరకు హెచ్బి పర్సంటేజ్ చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెచ్బి అని అడిగితే కనుక పేషెంట్స్ వివిధ రకాల రోగాలతో వస్తూ ఉంటారు డాక్టర్స్ దగ్గరికి. డాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అంటే బాడీకి సంబంధించినటువంటి పరీక్షలు రాస్తారు. దాంట్లో ఫస్ట్ది హెచ్బి అనగానే హెచ్బిలో మనకు ఉండాల్సింది ఏంటి, ఎనీమియా. వాట్ ఈజ్ ఎనీమియా? లాస్ ఆఫ్ బ్లడ్స్ అన్నమాట. ఎవరికైతే హెచ్బి ఉండాల్సినంతగా ఉండకుండా తక్కువగా ఉంటుందో దట్ డిసీజ్ ఈజ్ కాల్డ్ ఎనీమియా. సో కాబట్టి మనం ఎనీమియా అనే డిసీజ్ని గుర్తించాలి అంటే ఖచ్చితంగా హెచ్బి పర్సంటేజ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డబ్ల్యూబీసీ కౌంట్. డబ్ల్యూబీసీ కౌంట్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ కౌంట్. వై? ఎందుకొరకు అంటే డబ్ల్యూబీసీ కౌంట్ ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటే ఇట్ కాజెస్ టు క్యాన్సర్. కాబట్టి డబ్ల్యూబీసీ కౌంట్ మరి తెలియాలిగా. ఇప్పుడు పేషెంట్ ఏ రోగంతో వచ్చాడో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ హెచ్బి పర్సంటేజ్ చేస్తాం. తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉంటే ఎనీమియా, ఎక్కువ ఉండకూడదు. మరి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి సపరేట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, అది ప్రికాషన్స్ తీసుకోవాలి. నెంబర్ 2, డబ్ల్యూబీసీ కౌంట్ కూడా ఎక్కువ ఉండకూడదు, అలాగనే తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే మళ్ళీ ఎనీమియా పర్సంటేజ్ వచ్చేస్తుంది, ఎక్కువ ఉంటే క్యాన్సర్స్కి దారి తీస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్బీసీ కౌంట్ కూడా ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అంటే మన శరీరం తనంతట తానే డిసీజ్ని ఆహ్వానిస్తుంది అని అర్థం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అంటే ఆర్బీసీ ఎక్కువగా ఉండకూడదు, అలాగని తక్కువగా ఉండకూడదు. తక్కువగా ఉంటే మళ్ళీ ఎనీమియా కిందకి వెళ్ళిపోతుంది. అలాగని ఎక్కువగా ఉంటే ఆర్బీసీ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, మళ్ళీ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. అంటే ఆటో ఇమ్యూన్ ఎప్పుడు పడితే అంటే సీజనల్ డిసీజెస్ కానీ, లేదు క్రానిక్ డిసీజెస్ కానీ, లేదా అక్యూట్ ఇమ్యూన్ డిసీజెస్ కానీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, పీసీవీ, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అంటారు. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద ఇన్ కరోనా సీజన్. ఇప్పుడు పీసీవీ, ఇప్పుడు మనం ప్లాస్మా థెరపీ చేస్తామంటారు. మ్యాక్సిమం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కరోనా సీజన్లో ప్లాస్మా థెరపీ అని చేస్తుంటారు. ఈ ప్లాస్మా థెరపీలో వాళ్ళు ఏం చేస్తారు, డబ్ల్యూబీసీని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసి దాంట్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, అంటే ప్రతిరక్షకాలు ప్రతిజనకాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ ప్రతిరక్షకాలు ప్రతిజనకాలని ఒక చోట చేర్చి అవి ఎవరైతే ఆల్రెడీ కరోనా వచ్చి పోయిన పేషెంట్స్ నుంచి గెట్ చేసుకొని ఎవరైతే వచ్చిందో ఆ పేషెంట్కి ఇస్తే తనకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అక్కడ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ పీసీవీ సిస్టమ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. ఈ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే కూడా మనకి ఖచ్చితంగా న్యూమోనియల్ డిసీజెస్ కానీ, ట్యూబర్కులోసిస్ కానీ, లేదా లంగ్స్ డిసీజ్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్ని అలర్జిక్ రియాక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ESRని మనం ఖచ్చితంగా పేషెంట్ నుంచి మనం చేయాల్సిందే. కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా దీంట్లో ఇవన్నీ కలిపితే ఒక హీమోగ్రామ్ అవుతుంది. వీటిలో కొన్నిటిని తీసేస్తే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అవుతుంది. వీటిలో కొన్నిటిని తీసేస్తే హెచ్బి పర్సంటేజ్ అవుతుంది. కాబట్టి పేషెంట్కి అన్ని రకాలుగా అందరూ ఎకనామికల్ అంటే ఆర్థికంగా ఇబ్బందితో ఉంటారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వరకు వాళ్ళు ఎంత మేరకు చేయించుకున్నారో, ఇంతవరకు ఏమైనా చేయించుకున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళకి ఒక టెస్ట్ రాయాలా, 2 టెస్టులు రాయాలా, మొత్తం టెస్టులు రాయాలా అనేది మనం
నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ప్లేట్లెట్ కౌంట్. జస్ట్ యూ హ్యావ్ టు స్టడీ ఇన్ ప్లేట్లెట్ కౌంట్. ఆల్రెడీ మనం డెంగ్యూ విషయంలో చూసుకున్నాం. ప్లేట్లెట్లు ఎప్పుడైతే తక్కువగా ఉంటున్నాయో డెంగ్యూ వైరస్ ఖచ్చితంగా వాళ్ళని వైరస్కి గురి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రిలేటెడ్ టు ద ప్లేట్లెట్స్ సెల్స్ అండ్ డెంగ్యూ వైరస్ అన్నమాట. డెంగ్యూ వైరస్కి ప్లేట్లెట్స్ కౌంట్స్కి చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది. మరి వాట్ ఈస్ ద ప్లేట్లెట్స్ కమింగ్ లెసన్స్లో చూసుకుంటాం, బ్రీఫ్గా చూసుకుంటాం వాట్ ఈస్ ద ప్లేట్లెట్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ డబ్ల్యూబీసీ కౌంట్. డిఫరెన్షియల్ డబ్ల్యూబీసీ కౌంట్ అన్నప్పుడు డిఫరెన్షియల్ అంటున్నాడు, పదంలోనే తేడా ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్షియల్? న్యూట్రోఫిల్స్, బాసోఫిల్స్, ఇస్నోఫిల్స్ అండ్ మోనోసైట్స్, లింఫోసైట్స్, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్షియల్ సెల్స్. దీ సెల్స్ కన్సిస్ట్ ఆఫ్ ద హెచ్బి, హిమోగ్లోబిన్లో ఉంటాయన్నమాట ఈ సెల్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ సెల్స్ని మనం హౌ టు ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ టు టేక్ ద ఈడిటిఏ శాంపుల్. కాబట్టి ఈ సెల్స్ అన్నింటినీ మీరు పరిశోధన చేయాలి, నేను కనుక్కోవాలి, నేను తీసుకోవాలి అంటే ప్లేన్ ట్యూబ్లో సాధ్యపడదు. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ అండ్ రిలీజ్ టు ద ఈడిటిఏ శాంపుల్. దెన్ నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి హెపారిన్ అన్నమాట. సో హెపారిన్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది యాంటీకోయాగులెంట్. ఈ యాంటీకోయాగులెంట్ ఏం పనిచేస్తుంది అంటే దిస్ ఈజ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ దేస్ ఆర్ వర్కింగ్. ఇంటర్నల్లీ నాసోఫిల్ ఆర్ లివర్ ప్రొడ్యూసెస్ హెపారిన్ విచ్ ప్రివెంట్స్ టు ట్రాన్స్ఓవాస్కులర్ క్లాటింగ్ అంటున్నాడు. వాట్ ఈజ్ ట్రాన్స్ఓవాస్కులర్ క్లాటింగ్? వెరీ గుడ్. దిస్ ఈజ్ ద శరీరంలో మనకి రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల్లో మనకి ఎప్పుడైతే క్లాటింగ్ అయిపోతుందో, మామూలుగా చెప్తా ఉంటారు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, మేము బతుకుతే బతకవచ్చు లేదని చనిపోవచ్చు. అదే అన్నమాట. అంటే రీజన్ ఏంటంటే బ్లడ్ క్లాట్ కావడం అనేది జరగకూడదు. ఇట్స్ నాట్ పాసిబుల్. జరిగింది అంటే కనుక ఆ పర్సన్ చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అది బ్లడ్ క్లాట్ అవుతుంది అనేది జరగకూడదు. కాబట్టి బ్లడ్ క్లాట్ కాకుండా కొన్నిసార్లు ఎక్కడ క్లాట్ అవుతుంది అంటే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్లాట్ అయ్యే దాన్ని ఏమంటారంటే ట్రాన్స్వాస్కులర్ క్లాటింగ్ అంటారు. అట్లాంటి దాన్ని అంటే ఒకవేళ నర్వస్ సిస్టంలో అంటే రక్తనాళాల్లో నర్వస్ సిస్టంలో ఒకవేళ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే పేషెంట్కి అట్లాంటి శాంపుల్ని ఖచ్చితంగా మనం హెపారిన్ ట్యూబ్లోనే వేయాలి. వేస్తేనే యూ హ్యావ్ టు get the accurate results. The next point, 2 milligrams of heparin each 1 ml of tube to be collected. ఖచ్చితంగా మనం ఒక 1 ml శాంపుల్ తీసుకోవాలనుకుంటే దట్ కన్సిస్ట్ ఆఫ్ 2 milligrams ఆఫ్ హెపారిన్ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అనదర్ కోయాగులెంట్ ఈజ్ ఎ సిట్రేట్. Citrate, sodium citrate solution is a concentration of 3.4 or 3.8 grams of DL అంటే డైల్యూషన్స్లో తీసుకుంటాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది యాంటీకోయాగులెంట్. సో it especially citrate prevents to the coagulation by heating with the calcium. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే సాధారణంగా శరీరాలు 2 రకాలు. ఒకటి చల్లని శరీరాలు ఉంటాయి, కొంతమందివి శరీరాలు చల్లగా ఉంటాయి, ఎప్పుడు చూసినా చల్లగా ఉంటుంది. కొంతమంది శరీరాలు చాలా వేడిగా ఉంటాయి. అలాంటి శరీరాల్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి చాలా హీట్గా ఉండడం వలన బ్లడ్ తొందరగా క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలా జరగకూడదు. అలా జరుగుతుంది అంటే కనుక వెంబడే మనం హెచ్బి చేపియాలంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ, లేదంటే హిమోగ్రామ్ కానీ, లేదంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, లేదంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేపించేటప్పుడు అట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ కంపల్సరీ ఇంటిమేట్ చేస్తారు. జస్ట్ యూ హ్యావ్ టు గెట్ ద బ్లడ్ శాంపుల్, యూ గివ్ ద ఎస్పెషల్లీ ఇన్ సిట్రేట్ ట్యూబ్ అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క బాడీ స్థితిని బట్టి మనం బ్లడ్ శాంపుల్ గెట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సిట్రేట్ యాంటీకోయాగులెంట్. సో నెక్స్ట్ అనదర్ కోయాగులెంట్ ఈజ్ సోడియం ఫ్లోరైడ్. దిస్ కోయాగులెంట్ ఈజ్ వెరీ దీన్ని ఏమంటారంటే ఫ్లోరైడ్ క్లోరైడ్ని వీక్ యాంటీకోయాగులెంట్ అంటారు. వీక్ అండర్లైన్ అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ వీక్ అండర్లైన్ కోయాగులెంట్.
ఇప్పటిదాకా నేను ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటిదాకా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఒకటేంటి, హెపారిన్, ఈడిటిఏ, సిట్రేట్ అండ్ డబుల్ ఆక్సలేట్. ఇక్కడ ఇందులో ఏది కూడా వీక్ యాంటీకోయాగులెంట్ అని లేదు. సో దిస్ ఈజ్ ద ఏది ఫ్లోరైడ్ మాత్రమే వీక్ యాంటీకోయాగులెంట్. అందుకనే మనం ఫ్లోరైడ్ను చాలా తక్కువగా తీసుకుంటాం, ఎక్కువగా ఈడిటిఏని ప్రిఫర్ చేస్తాం. సెకండ్ థింగ్ వచ్చేసి హెపారిన్ని ప్రిఫర్ చేస్తాం. ఎస్పెషల్లీ డాక్టర్ సజెషన్ తోటి మాత్రమే సిట్రేట్లో తీసుకుంటాం. ఇక తీసుకుంది అంటూ ఉంటే అది సోడియం ఫ్లోరైడే ఉండాలి. అందుకే దాన్ని ఏమంటామంటే వీక్ యాంటీకోయాగులెంట్ అని చెప్పగలుగుతాం. రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద ఎందుకు 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 తీసుకోలేమంటే కెన్ నాట్ ప్రివెంట్ ద బ్లడ్ ఫ్రమ్ క్లాటింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ పీరియడ్. ఏమంటున్నాడంటే వాడు ఎక్కువసేపు యాంటీకోయాగులెంట్గా ఉండలేదు, తొందరగా మళ్ళీ అదే గడ్డ కట్టేసుకుని వెళ్ళిపోతుంది. మనకి గడ్డ కట్టకూడదు. మనకు కావాల్సిన పాయింట్ ఏంది ఇక్కడ, మనం లెసన్లో ఏం చదువుకున్నాం అంటే యాంటీకోయాగులెంట్స్ ఎందుకు తీసుకుంటాము, రక్తం గడ్డ కట్టకూడదు. కానీ ఫ్లోరైడ్ ఏం జరుగుతుంది, అది ఎప్పుడు గడ్డ కడుతుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే ఖచ్చితంగా కూడాను ఈ సోడియం ఫ్లోరైడ్ని సాధ్యమైనంత వరకు వాడకుండా చూసుకోవాలి. దిస్ ఈజ్ ద సో దీనివల్ల మనం చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎస్పెషల్లీ గ్లైకాలసిస్లో మనం గ్లూకోజ్ ఎస్టిమేషన్స్ చేస్తుంటాం అన్నమాట. సో కానీ చాలా మటుకు చాలా తక్కువగా చేస్తాం కాబట్టి మనం ఎక్కువగా దీన్ని యూజ్ చేయం. కాబట్టి మ్యాక్సిమం ఎంతవరకు తీసుకుంటామంటే 8 మిల్లీగ్రాములు తీసుకుంటాం. ఎందుకంటే తొందరగా గడ్డ కట్టరు కాబట్టి గ్రామ్స్ ఎక్కువగా ఉంటుంది. 8 మిల్లీగ్రామ్స్ ఆఫ్ టు కలెక్ట్ 2 to 3 ml ఆఫ్ బ్లడ్. 2 లేదా 3 mlకి మనం ఇంతకుముందు యాంటీకోయాగులెంట్స్లో 2 గ్రాములు 3 గ్రాములు తీసుకుంటే దీనికి 8 గ్రాములు తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ. అలా